ఈ నెల 20న రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయనున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు మంత్రులు. గత సర్కారు అనేక శాఖల్లో విధ్వంసం చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఆగమైన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి కొత్త పాలసీని తీసుకురాబోతున్నామన్నారు మంత్రులు. ఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు సీఎం. వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ బిల్లును ఐక్యంగా అడ్డుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అన్ని విపక్షాలను ఐక్యం చేసి అడ్డుకున్న ఖర్గే, రాహుల్, ప్రియాంకకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం. మరోవైపు ఏపీ, తెలంగాణ లీడర్లతో భేటీ అయ్యారు రేవంత్. వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ నెల 20న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనుంది సర్కార్. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 45,947 మంది రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఇందుకోసం 5,653 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నెల 20న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. బాండెడ్ లేబర్ను అరికట్టాలంటే చట్టాలు కఠినంగా ఉండాలని చెప్పారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బాండెడ్ లేబర్ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అవసరమైతే ప్రత్యేక జీవో విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో మానవ అక్రమ రవాణా, బాండెడ్ లేబర్ నిరోధం అంశంపై స్టేట్ కన్సర్వెన్స్ వర్క్షాప్ అమీర్పేటలో జరిగింది. చీఫ్ గెస్ట్ గా మంత్రి వివేక్ హాజరయ్యారు. బాండెడ్ లేబర్ నిర్మూలనకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్ సమాజానికి అంత మంచిది కాదన్నారు మంత్రి. మనం చైల్డ్ లేబర్ లో కూడా చూసాము. లాట్ ఆఫ్ సచ్ ఇష్యూస్ ఆర్ కమింగ్ అవుట్. అండ్ ఇవన్నీ కూడా మనము సొసైటీలో ప్రజలకు మనము అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇలాంటి సెమినార్స్ పెట్టి దీన్ని కొంచెం మంచి పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ప్రజలకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ రావాలి. రెవెన్యూలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2.5 ఏళ్లుగా ల్యాండ్ వాల్యూ పెంచలేదని, రిజిస్ట్రేషన్ ల్యాండ్ వాల్యూ పెంచాలని చూస్తున్నామని అన్నారు. ఈ నెల 20 నుంచి మ్యాప్తో భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. సమ్మర్ అయ్యాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుపుతామన్నారు. అసైన్ భూముల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల లిస్టు రెడీ చేస్తున్నామని చెప్పారు పొంగులేటి. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసిందన్నారు. సెక్రటేరియట్లో ఎయిర్పోర్ట్ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. వరంగల్ ఎయిర్పోర్ట్కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో మంత్రి వాకిడి శ్రీహరితో కలిసి పాల్గొన్నారు పొన్నం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలన్నారు మంత్రి వాకిటి. యావత్ తెలంగాణ ప్రజలను ప్రమాదరహితంగా, ఎటువంటి ప్రాణాల అపాయం లేకుండా రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ తెలంగాణ యాక్సిడెంట్ రహిత తెలంగాణగా చేయాలని కోరుతా ఉన్నాం. తాను ఆకలి తీర్చుకునే పాల కోసమే బూట్లేసుకొని పరిగెత్తి ప్రపంచ దేశాల్లో భారతదేశ పేరును అగ్రస్థాయి నిలబెట్టినటువంటి మిల్కా సింగ్ లాగా పరిగెత్తండి. ఆ ప్రయత్నం చేయండి. మీ మీద ఆశ పెట్టుకున్న మీ తల్లిదండ్రుల జీవితాల్లో శోకం చూసే విధంగా మాత్రం ప్రయత్నం చేయకండి. సంగారెడ్డి ఆందోళ్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి దామోదర రాజనరసింహ. టూరిజం ఆధ్వర్యంలో ఆందోళ్ పెద్ద చెరువుపై 5 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న రెస్టారెంట్తో పాటు ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.